కడప జిల్లా పోరుమామిళ్ల మండలం పులివీడ గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైఎస్ఆర్ క్లినిక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ సుధా, విజయ్ ప్రతాప్ రెడ్డి, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వైఎస్ ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ సమపాలనలో జరుగుతాయని అన్నారు. కావున 2024లో జరగనున్న మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని అన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పుల్లీడు పంచాయతీకి సంబంధించి ఎందుకంటే ఒకే పంచాయతీకి సంబంధించి బద్వేల్ రూట్లో కొంత పౌర్మాన్ రూట్లో కొంత చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాదించే వాళ్ళు కూడా మాకు సెంటర్లో పెట్టండి, మాకు అక్కడి నుంచి వచ్చేదానికి మేము ఆ రోజు మన గోవిందరెడ్డి గారు మేమందరం కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక్కడి నుంచి లింక్ రోడ్డు ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఇది ఇబ్బంది లేకుండా జరిగిపోతుందని చెప్పేసి అదేవిధంగా చెప్పిన మాటను నిలబెట్టుకొని ఈ రోజు ఇక్కడి నుంచి మీకు రోడ్డు వేసేయడం కూడా జరిగిందని చెప్పేసి. మరి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత జగనన్న తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో నవరత్నాల కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ నవరత్నాల కార్యక్రమాలు ఏ విధంగా సచివాలయం ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ఆయన మధ్యలో మెదిలిన వ్యవస్థే ఈ సచివాలయ వ్యవస్థ. మరి ఈ సచివాలయ వ్యవస్థలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడా సచివాలయ వ్యవస్థలో జరుగుతున్నాయి. ఎక్కడ కూడా రాజధాని కానీ ఎక్కడికి కూడా మనం విజయవాడ కూడా పోవాల్సిన అవసరం లేదు, అన్ని కూడా మన సచివాలయ పరిధిలోనే జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ జగనన్నను మళ్ళీ ఆశీర్వదించాలి. 2024లో మళ్ళీ మనం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ పంచాయతీకి సంబంధించి డిబేట్ నాన్ డిబేట్ డైరెక్ట్ గా డబ్బు పడింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది కూడా మీకు చెప్తాను. జీబీటీ ద్వారా 12,92,25,000 డబ్బులు ఈ 4 సంవత్సరాలు వచ్చింది. నాన్ డిబేట్ ద్వారా 16,70,00,000 వచ్చే 70,407 రూపాయలు రావడం జరిగింది. ఇదే కాకుండా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో 4 సంవత్సరాల డెవలప్మెంట్ కార్యక్రమం కింద కనీసం 4 సంవత్సరానికి ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు 29,62,00,000 ఈ పంచాయతీలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసిందని మేము చెప్తున్నాం. అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు జగనన్న వచ్చి ముఖ్యమంత్రి ఏం చేశారని. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఈ రోజు మేము ఇచ్చిన లెక్కలతో సహా మేము చూపిస్తున్నాం మేము చేసిన అభివృద్ధి సంక్షేమం. 1వ తారీఖు వచ్చే లోపల పింఛన్లు ఇస్తున్నారు. మరి అదేవిధంగా జగనన్న హౌసింగ్ కార్యక్రమం అయితేనేమి మరి అమ్మఒడి ఏది చెప్పుకోవడం మరి చాలా టైం అవుతుంది. కాబట్టి అన్ని అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరుగుతున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన రాష్ట్రమే చెప్పాలి. ఎల్లో మీడియా విషయం తగ్గుతూ ఉంది. ఒకప్పుడు ఈ మా వాలంటీర్ల మీద వీళ్ళు అంతా అక్రమాలు చేస్తున్నారని చెప్పి డ్రామా వేసి నిన్న పేపర్లో చూస్తే